నేను మనందరం ఆలోచన చేసిందంటే ఆన్ ప్యాసివ్ అనేది ఇట్స్ నాట్ ఎ బిజినెస్. టెక్నాలజీ. బిజినెస్ కోణంలో ఒక వినూత్న పద్ధతి ద్వారా వస్తున్నటువంటి గొప్ప వ్యవస్థ, ఒక ఇండస్ట్రీ ఇది. బా ఆ ఎలా సార్ మీరు ఉందంటే చెప్తాంటే అసలు ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి సార్, అట్లా అంటే ఎన్ని లా కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని బూమ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. బూమ్ సార్. అట్లాంటి చోట ఒక్కొక్కరికి ఇచ్చేసుకుంటూ వెళ్తే వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతారు సార్. చెప్తున్నా కదా సార్, ఇప్పుడు బా ప్యాసింజర్ ట్రైన్ పోతుంది సార్, హిందూపూర్ నుంచి బెంగళూరు పోతుంది, హిందూపూర్ నుంచి అనంతపురం పోతుంది. ఆ సూపర్ సార్. ప్యాసింజర్ లో అందరూ కూడా ఉదయం 5 గంటలకి లేచి స్నానాలు చేసి నచ్చకపోని బయట ఉద్యోగానికి పోతారు. పిల్లలందరూ వదిలేసిపోతున్నారు, చాలా మంది కిట్ బ్యాగ్లు వేసుకుని ఫ్యామిలీ వెళ్ళిపోతున్నారు. ఫ్యామిలీ కోసం. వేల మంది ఉంటారు దాంట్లో, ప్యాసింజర్ లో వేల మంది ఉంటారు. డ్యూటీకి పోయే వాళ్ళంతా, మార్నింగ్ లేచి డ్యూటీకి పోయే వాళ్ళంతా. వాళ్ళలో ఒక్కరికి మనం అఫిలియేట్ లింక్ ఇచ్చిన బ్లాస్ట్ చేసుకుంటాడు, ఆ ట్రైన్ మొత్తం అతను లాగించుకుంటాడు. బా ఉమ్, ఇవన్నీ సూపర్ ఆలోచన సార్. చేయాలి సార్, మనం స్పెషల్ గా చేసుకోవాలా. ఎక్కడెక్కడ క్రౌడ్ ఉంటుందో ఆ క్రౌడ్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్సన్ బూమింగ్ చేసుకుంటాడు. సార్ అప్పుడు మనము ఇదే సార్ అనుకుంటా అంటే ఎట్లా చేసుకోవాలి, ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కొరు పోయి చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులు పడుతుంది, ఏ కాలం అవుతుంది అనుకుంటా అంటే ఆడుకొని ఇట్లా పడుకొని ఆలోచన చేసుకుంటారు చేయాలి సార్ సార్. మన ఇట్లా ఫౌండర్లు. ఆలోచన చేయాలి సార్ మనము. సూపర్ సార్. ఆడుకొని పడుకొని చేసుకుంటారు మన ఫౌండర్లు, ఊరికనే కాదు సార్, ఆడుకొని పడుకొని చేసుకుంటారు ఫౌండర్లు. సూపర్ సార్. బ్లాస్ట్. సార్ అక్కడ మిగతా వాటికి ఇక్కడ డిఫరెంట్ ఏమంటే ఇక్కడ మనకి సఫిషియెంట్ అయిపోయి ఎక్సెస్ అయిపోతాం సార్ మనకి ఇన్కమ్. అవునండి. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు ఇంకో 10 రూపాయలు ఖర్చు పెట్టి చేసుకోగలము. సార్ తక్కువ ఒక 15,000 అనుకున్నా కానీ ఇప్పుడు మనకి ఓ కనెక్ట్ ఫస్ట్ ప్యాకేజ్ ఉమ్, లక్షకి ఎన్ని వస్తుంది సార్ సుమారు? ఒక 6 అకౌంట్లు 5 అకౌంట్లు వచ్చేస్తాయి సార్ ఇక ఈజీగా. ఈజీగా ఈజీగా మరి లక్షకి 5 అకౌంట్లు వేసుకున్నా కానీ 10 లక్షలకి 50 అకౌంట్లు సార్, పెద్ద ఖర్చేం కాదు సార్ మనకి. ఒక సార్. 1 మంత్ ఇన్కమ్ అంతే. మన క్యాల్కులేషన్స్ ఏమి పనిచేయవు సార్, నిజం చెప్తున్నా. మీకున్న అంటే ఆదాయానికి ఈ క్యాల్కులేషన్స్ సార్ తక్కువ. అంతే, మీకున్న అంటే సింపుల్ గా జనరల్ థింకింగ్ సార్. అప్పుడు మనం 10 లక్షలు పెట్టడం కూడా పెద్ద బాధ అనిపిస్తుంది. అదే బయట వాళ్ళకైతే అదే ఉమ్, 10 లక్షలు అంటే ఒక 3 సంవత్సరాల ఇన్కమ్ సార్ అది. అవును. సూపర్ సార్. అసలు ఇట్లా వినూత్నంగా ఆలోచన చేస్తేనే సార్, అందుకే సార్ సీనియర్స్ వాళ్ళతో మాట్లాడాలా, కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళతో కమ్యూనికేట్ ఉండాలనేది ఎందుకంటే ఈ విషయాల కోసమే. బ్లాస్టింగ్ సార్, బిజినెస్ అయితే బ్లాస్టింగ్. ఆ బ్లాస్ట్ సూపర్ సార్. చేయడానికి మన వంతు మనకి అవకాశం ఇస్తున్నాడు యాష్ గారు ఏం చేస్తున్నారంటే 14 లక్షల మంది ఫౌండర్లతోనే ప్రపంచం మొత్తం బూమ్ చేస్తానన్నాడు. బా మన బా కెపాసిటీ బయట చూపిస్తాడు సార్. 100 కంటే ఎక్కువ దేశాల్లో మన ఫౌండర్లు, మా బిలినియర్స్ మా ఫౌండర్లలో మిలినియర్లు ఉన్నారు, మొట్టమొదటి ప్లేస్. బిలినియర్లు ఉన్నారు, ట్రిలియనర్లు కూడా ఉన్నారు. బా ఎవరు ట్రిలినియర్? మన యాష్ ముఫర్ సార్. ఫస్ట్ పర్సన్ ఆయనే. అంతే కదా, ఆల్మోస్ట్ అంతే కదా సార్. అంతే ఆయనతో సార్, పాటు ఇంకెవరు ఇంకొంతమంది, సార్. మరి కొంతమంది ఉండొచ్చు, చెప్పలేము. ఉండొచ్చు. $1 ట్రిలియన్ తీసుకునే అవకాశం వాళ్ళకు ఉండొచ్చు. అంతే, మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్లలో మిలినియర్స్ ఉన్నారు, బిలినియర్స్ ఉన్నారు, ట్రిలినియర్స్ కూడా ఉన్నారు. ట్రిలియన్స్ ఉన్నారు. ఆ సూపర్ సార్. ఇది బయటికి ఆయన ఫోకస్ చేస్తారు. 100 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ప్రసారం ద్వారా తెలియపరుస్తారు, మా ఫౌండర్లు ఇంతమంది సక్సెస్ఫుల్ అయ్యారు అని చెప్పి. ఆ సక్సెస్ మనకి గూస్ బంప్స్ తెచ్చి పెడుతుంది బిజినెస్. బా సూపర్ సార్. సూపర్ సార్. మార్కెట్ మొత్తం మన దగ్గర తెచ్చి పెడుతుంది. గవర్నమెంట్స్ సపోర్ట్ చేస్తాయి సార్ మన కంపెనీకి. అంతే సార్, గవర్నమెంట్ సపోర్ట్ చేసినప్పుడు పబ్లిక్ గవర్నమెంట్స్ ఎట్లా వచ్చేస్తుంది. ఎందుకు? ప్రజలు బాగుపడేది అవకాశం కదా ఇది. అవును సార్. ప్రజలు బాగుపడే అవకాశం ఉన్నప్పుడు గవర్నమెంట్స్ మనకు సపోర్ట్ చేస్తాయి. మన కంపెనీ బ్రాండింగ్ ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మన బ్రాండింగ్ కి. అప్పుడు అవి యాప్స్ అవే యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తారు సార్. ఇంకా 100% సార్, ఎక్కడ చూసినా ఆన్ ప్యాసివ్ సార్. అంతే. రైల్వే బా స్టేషన్ లో టీవీలు ఉంటాయి, ఆ టీవీలో ఏదో అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ వస్తుంటాయి. తర్వాత మనవి. గ్యాస్ సిలిండర్లు ఎత్తుకోకూడదు ట్రైన్లో, ఇవన్నీ కూడా యాడ్స్ వస్తుంటాయి. సూపర్ సార్. ఆ యాడ్స్ వస్తూ మధ్యలో ఆన్ ప్యాసివ్ వస్తూనే ఉంటుంది, ఆన్ ప్యాసివ్ పడతానే ఉంటాయి. ఇంకా మొత్తం ప్రపంచం మొత్తం అల్లుకునేస్తుంది. ఇంకా ఎక్కడ టీవీలో చూసినా, ఇంటర్నెట్ లో చూసినా ఆన్ ప్యాసివ్, ఆన్ ప్యాసివ్, ఆన్ ప్యాసివ్, ఆన్ ప్యాసివ్, ఆన్ ప్యాసివ్. ద ఫ్యూచర్ సూపర్ ఆఫ్ సార్. ఇంటర్నెట్ ని బద్దలు కొడతామంటే ఇదే సార్. బా ఇంటర్నెట్ ని షేక్ చేస్తాం, ప్రకంపనాలు పుట్టిస్తామంటే ఇదే. ఎక్కడ సూపర్ చూసినా సార్. మనమే కనిపిస్తాం. ఇంతకు మించి సంతోషం ఏమో సార్. ఇంకా ఏముంది సార్, అంటే హై కంపెనీలో క్వాలిటీ మనం ఉండడమే. ఓనెట్, హై క్వాలిటీ ఓనెట్ లో మీరు ఏదైనా ఒక ఫోటో, మీ ఫోన్ లో ఫోటో తీసుకొని, మన ఫోన్ లో ఉన్నటువంటి పిక్సెల్స్ తక్కువ ఉండొచ్చు, మన ఫోన్ లో ఉన్న మన ఫోటో క్వాలిటీ తక్కువ ఉండొచ్చు. ఎప్పుడు మనం ఓనెట్ లో అప్లోడ్ చేస్తామో అది 8K తీసుకుంటుంది సార్. 4K నుంచి 8K తీసుకుంటుంది. 8K బా 8K. ఎట్లుంటుంది తెలుసా పిక్చర్ మంది. మనం ఇది నేనేనా నిజంగా అనిపిస్తుంది మనకు, ఆ రకంగా తీసుకుంటుంది. బాబా హై టెక్నాలజీ సార్ మనది. ఇంటర్నెట్, ఓకే, ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇస్తారేమో యాష్ గారు. ఆల్రెడీ మనకు చెప్పారు ఒకసారి, ఓ వైఫై ఇస్తానని అన్నారు ఒకసారి. వైఫై శాటిలైట్ ఇంటర్నెట్ అంటున్నారు కదా. శాటిలైట్ ఇంటర్నెట్ మనకి ఇచ్చినారు అనుకోండి. ఇంటర్నెట్ కి మీరు జస్ట్ ప్యాకేజ్, మనం లేదు, ఫౌండర్లకు ఫ్రీ అనుకోండి, లైఫ్ టైం ఫ్రీ. మనకైతే బా అఫిలియేట్స్ కి ఒక ప్యాకేజ్ పెడతాడు, చిన్నగా మినిమం ప్యాకేజ్ పెడతాడు. ఎంతో ఒక $5 $10 ఎంతో పెడతాడు.
సూపర్ వాళ్ళకి సార్. ఆటోమేటిక్ గా ఇచ్చే డబ్బులోనే వాళ్ళు ప్యాకేజ్ చేసుకుంటారు ఇంటర్నెట్ అది. అన్ని దాంట్లో కట్టింగ్ వెళ్ళిపోతాయి. రెన్యువల్ చేసేసుకుంటారు. ఇంటర్నెట్ ఫ్రీగా పిచ్చి పిచ్చిగా వాడుకుంటా అంటే అంతంత అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సార్, అన్లిమిటెడ్ టూల్స్ మనవి, అన్ క్లౌడ్ స్టోరేజ్ ఎంతన్నా వాడుకో స్టోరేజ్. మన డేటా సెంటర్ సూపర్ ఎప్పటికీ సార్. ఫుల్ కాదు. సూపర్ సార్. సూపర్ సార్. అట్లాంటప్పుడు మన టూల్స్ భయంకరంగా బీభత్సంగా అన్లిమిటెడ్ గా వస్తున్నప్పుడు, ఇన్కమ్ అన్లిమిటెడ్ గా వచ్చేటప్పుడు, అన్లిమిటెడ్ కస్టమర్స్ వచ్చేటప్పుడు, అన్లిమిటెడ్ టెక్నాలజీ వచ్చేటప్పుడు, ఇంక ఏం కావాలి సార్ మనిషికి భూమి మీద? ఇంకేం కావాలి సార్, అదే అంతే డబ్బు సార్. సృష్టించి ఇస్తా ఉంటే మనం ఇంకా దాన్ని అంతే మంచి సార్. పనులకు ఉపయోగిస్తే కానీ ఇంకా అంతకన్నా సంతోషం ఏమో సార్ ఇంకా. ఎస్ సార్, ఎస్ సార్. ఇది విషయం సార్. అందుకనే సో మనం ఇట్లా ఉంది ఇప్పుడు. ఇప్పుడు జస్ట్ ఎంత ఒక 1 hour అయింది నేను విని ఆయనది. వింటూ ఉంటే చాలా కాల్స్ వస్తుండే, బట్ వింటున్నాను కాబట్టి నేను కాల్స్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే సబ్జెక్ట్ మీద మనం కొద్దిగా ఉన్నప్పుడు నేను వేరే కాల్స్ అవును అయితే సార్. లిఫ్ట్ చేయను సార్. ఎందుకంటే మనం నాకు ఫస్ట్ నాకు ప్రక్రియ, నా పనే అది కదా. అవును సార్. నా పనే అది. నా పనే అది. సబ్జెక్ట్ నేను ఆన్ఫెస్ ఫౌండర్ని. నేను చూడాలి, నేను తెలుసుకోవాలి. నేను సార్. తెలుసుకుంటే కదా సూపర్ 10 సార్. మందితో మాట్లాడొచ్చు. తెలుసుకోకపోతే నేను ఏం మాట్లాడతాను సార్? సార్ ఎవరికేమో కానీ సార్, మా డిస్టిక్ లో మీరు ఒక మంచి లీడర్ గా కంపెనీ తరఫున మీరు ఇక్కడ మాకు ఒక చిన్న బాస్ గా ఉంటారు సార్. అదైతే నేను ఎక్స్పెక్ట్ ఏమో సార్, చేస్తున్నా. ఏమో ఫ్యూచర్ సార్, ఖచ్చితంగా. ఏమో తెలియదు కానీ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నా బ్లెస్సర్ ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను సార్. మా మర్చిపోతారు రామాజు అదే సార్ని సార్. ఆయన సూపర్ ఎప్పటికీ సార్. మర్చిపోను. నిజంగా ఆయన హీఈస్ మై గాడ్ ఫాదర్ సార్. నాకు నిజం చెప్తున్నా, ఆన్ ప్యాస్ ద్వారా నాకు పునర్జన్మ ఇచ్చినటువంటి నాకు ఒక మంచి పేరెంట్ సార్ ఆయన. డాక్టర్ కృతజ్ఞతలు సార్. చెప్తున్నా నిజంగా, సూపర్. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పేరెంట్ నాకు. నా తల్లిదండ్రుల తర్వాత సూపర్. మంచి పేరెంట్ నాకు ఆయన. సూపర్ ఎందుకంటే సార్. ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నారు చూడండి. ఏమి అది ఇచ్చినా సార్. రుణం తీర్చుకోలేము ఆయనకి. అంతే కదా అటువంటి సార్. రుణం సార్ ఆన్ ప్యాస్ ఫౌండర్షిప్ అనేది. అంటే మన పేరుని 10 మంది చోట తీసుకుపోయేదానికి అవకాశం ఇచ్చినారు సార్ ఆయన. తమాష్ కాదు కదా సార్. ఫౌండర్షిప్ అంటే ఏంది సార్? మన తరాలు ముందు తరాలు బతుకుతారంటే ఇదే సార్ బతికేది. ఎలా బతుకుతారయ్యా అంటే ఆటోమేషన్ లో బతికేస్తారు. ఉమ్. 400 ఆటోమేషన్. సంవత్సరాలు స్పాన్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనకున్న ఒక మెయిల్ బా. 400 years యూజ్ చేసుకోవచ్చు మొత్తం. ఇప్పుడు మామూలుగా మన జీమెయిల్ ఎవరు వాడుకోరు సార్. నెక్స్ట్ మన తర్వాత ఓమెయిల్ సూపర్ ఉందనుకోండి, సార్. ఓమెయిల్ నుంచి డబ్బు ఉమ్. జనరేట్ అవుతుంది. నా కొడుకు వాడుకుంటాడు, తర్వాత వాళ్ళ కొడుకు వాడుకుంటాడు, అంతే కదా సార్. తర్వాత జనరేషన్ వాళ్ళ బిడ్డలు జనరేషన్. ఎవరిని వాడుకుంటారు. వాళ్ళ బా. ఆడబిడ్డలు కానీ మగ బిడ్డలు కానీ ఎవరైనా వాడుకుంటారు. సూపర్ సార్. సూపర్ అది సార్. సార్. అలాగా వారసత్వాన్ని ఇచ్చేటువంటి లెగసీ బిజినెస్ మంది. లెగసీ ఇండస్ట్రీ సార్. ఎస్, లెగసీ బిజినెస్. ఎస్, ఎస్. యాష్ గారి వారసులం మనం. ఓకేనా? రైట్ సార్. హ్యాపీగా సార్, ఈ రోజు మంచి విషయాలు చెప్పారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. అసలు చాలా అంటే సర్వీస్ ఆలోచన విధానం ఎట్లా చేయాలా, అంటే ఒకే సార్. పద్ధతి కాకుండా మల్టిపుల్ గా ఎట్లా ఆలోచించాలనేది, అందుకే ఇంకా సార్ సీనియర్స్ నేను చేసే కావాలనేది. నేను చేయబోయే రాబోయే రోజుల్లో నేను చేయబోయే ఈవెంట్లు, ప్రాజెక్ట్స్ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి సార్. అవన్నీ నా సూపర్ సార్. డ్రీమ్ ప్రాజెక్ట్స్. అవన్నీ కూడా పేటెంట్స్ అన్నమాట. నేను బయట షేర్ చేసుకోను. అవి ఓకే సార్. హ్యాపీ సార్. చేసేటప్పుడు మీ అందరితో కలిసి ఇది వరకు నాకు ఎంతమంది ఫౌండర్లు అయితే నాకు టచ్ లో ఉన్నారో, సార్ మన గ్రూపులు 3 గ్రూపుల్లో ఉన్నారో అందరికీ తెలియపరుస్తాను సార్. సూపర్ సార్. ఓకేనా? సూపర్. ఫౌండర్లందరికీ తెలియపరిచి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. ఆ ఇన్స్పిరేషన్ ఈవెంట్స్ ఇస్తారు సార్. వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ ఇస్తారు వేరే విధంగా వాళ్ళు. ఈవెంట్ చేయాలి. రైట్, ఈవెంట్ చేస్తాము, తర్వాత ప్రాజెక్ట్స్ చేస్తాము. అవి చేసేటప్పుడు అక్కడ కూడా అఫిలియేట్స్ తీసుకుంటాం మనం. బా. అక్కడ కూడా చేస్తూనే అఫిలియేట్స్. నిజం వర్క్ చెప్తున్నా. చేస్తూనే సూపర్ సార్. చేస్తున్నాయి అక్కడ. నాన్ వెజ్, వెజ్ ఎవరెవరు ఏమేమి తింటారో వాళ్ళు పక్కలో సైన్ చేసి వెళ్ళిపోతుంటారు అంతే. బయోమెట్రిక్ సూపర్ సార్. చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. అక్కడ సెపరేట్ టీం ఉంటది, వాళ్ళు చూసుకుంటారు. మనం కొంతమంది టీం ని రిక్రూట్ చేసింటాం సార్. వాళ్ళకి అఫిలియేట్స్ ఇచ్చింటాం వాళ్ళందరికీ. మీ దగ్గర వేసుకోండి అని వాళ్ళే వేసుకున్నారు సార్. ఎవరు వేసుకుంటే మన దగ్గర అందరూ వాళ్ళకి బాగుంటారు. ఇచ్చి వాళ్ళకి ఎందుకు పోతారు సార్ పక్కకి? ఇంకా హ్యాపీగా ఎవరన్నా డబ్బులు ఇచ్చి కానివ్వండి. పని ఇచ్చి అన్నం పెట్టి చేస్తామంటే హ్యాపీగా ఇప్పుడు చేసుకుంటారు ఫర్ కదా ఎగ్జాంపుల్ సార్, నేను మిమ్మల్ని తీసుకుంటాను, మీరు నా అఫిలియేట్. మిమ్మల్ని తీసుకుంటాను నేను. సార్. మీరు నా దగ్గర ఉన్నారు అనుకోండి, అఫిలియేట్ గా వచ్చినారు మీరు నా దగ్గర. నేనేమంటాను, హరిశంకర్ గారు రైట్, మీరు ఈ రోజు నాకు అఫిలియేట్ గా వచ్చారు. ఇదో ఈ రోజు ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీరు కూర్చొని ఇక్కడ భోజనం చేస్తారు, చేయి కడుక్కొని వస్తారు. వాళ్ళకి ఒక ఏదైనా ఒక మంచి కాయ, ఒక టెంకాయ, కొబ్బరి బొండం ఒకటి ఇచ్చేసి వాళ్ళకి అక్కడ పక్కలో రైట్ సైన్ చేయించేసేయండి, అఫిలియేట్ గా చేయించుకోండి అంటే మీరు ఊరికే ఉంటారా? అదే పనిలో బ్లాస్ట్ ఉంటాం కదా చేస్తారు. సార్ ఇంకా. అప్పుడు మీకు బిజినెస్ వస్తుంది, మీతో పాటు నాకు కూడా బిజినెస్ వస్తుంది కదా. సూపర్ సార్. హైలైట్ సార్. ఎట్లా ఉన్నా ఎక్కడ బా. పైన డబ్బు మనకే, ఎక్కడ పైన కస్టమర్ మనకే వస్తారు. ఎంత ఆలోచన విధానం సార్. ఇట్లాంటివి కాదు సార్ ఐడియాలజీ. ఇంకా అందుకే మామూలు ఇప్పుడు ఎవరు చెప్తారు సార్ ఇట్లాంటివి? అయ్యో బ్లాస్ట్ ఇప్పుడు 1000 మెంబర్స్ ఉన్నారు సార్. 1056 సాలిడ్ గా నా టీం నా అండర్ లో ఉన్నది. అంటే నేను నేను ఫౌండర్స్ అఫిలియేట్స్ సార్? అవునండి. ఫౌండర్లు ఉండేది, అఫిలియేట్స్ కాదు. అఫిలియేట్స్ చాలా మంది వచ్చారు, ఫౌండర్స్ ఉండేది. సూపర్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 1350 మెంబర్స్ ని, దాంట్లో 350 మెంబర్స్ వచ్చేసి మన జీవీ రావు గారికి ఇచ్చాం అప్పట్లో. ఓకే సార్. ఆయన గ్లోబల్ లీడర్ అయ్యే అవకాశం ఉందంటే ఆయనకు సపోర్ట్ చేశాం సార్. తర్వాత ఆర్కే రెడ్డి గారికి సపోర్ట్ చేశాం. తర్వాత రామోజుల గారికి సపోర్ట్ చేశాం. మైకల్ విలియమ్స్ గారికి సపోర్ట్ చేశాం. తర్వాత జెస్సీ బాయ్కి సపోర్ట్ చేసినాం. మన దిలాన్ గారికి కూడా ఇచ్చాం అకౌంట్స్ కొన్ని.
సూపర్ సార్. క్రిస్ జాన్సన్ పెండింగ్ సార్ ఫౌండర్స్ దగ్గర. సార్. అవును సార్, వీళ్ళందరి దగ్గరికి అప్పుడు పెండింగ్ ఫోల్డర్ మెయిల్ ఉండే కదా మన దగ్గర. అవును సార్, అవును ఆ, తీసుకున్నారు సార్ చాలా లేదు సార్, మంది. నేను తీసుకోలే, నేను చేసుకోలే బిజినెస్, వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి ఇచ్చేసారు. లీడర్లు అయితే నాకు అవకాశం ఇచ్చారు సార్, మేము ఇన్ని ఒక 1000 ఇస్తాము ఆనంద్, చేసుకోండి, మీరు చేసుకోగలుగుతారంటే. వద్దు సార్, నేను ఇట్లా చెప్పాను, మా రామల్ సార్తో అడిగాను, మీరు కావాలంటే చెప్పి ఆ రోజు వద్దన్నా నేను. వద్దు సార్, మనకి లేదా సార్ అట్లా ఏం వద్దు, చాలు సార్ ఉన్న ఫౌండర్షిప్ చాలు మాకు, నాకు వేరే ఏం వద్దు, మిగతా వాళ్ళకి ఇద్దాం లేని చెప్పేసి వాళ్ళకే ఇచ్చాను బిజినెస్ నేను. సూపర్ వాళ్ళలో సార్. అప్పట్లో లీడర్లు అందరూ కూడా మనం అందరం ఒక మాట మీద ఉన్నాం కాబట్టి, మన ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో ఒక మాట తీసుకున్నాం కాబట్టి, ఒకరన్నా మన ఆ ఉభయ రాష్ట్రాల నుంచి ఆ గ్లోబల్ లీడర్ ప్యానెల్ లో ఉండాలని చెప్పేసి మనం ట్రై చేసాము. ఆ 75వ ప్లేస్ లో ఉండే పర్సన్ అతను జీవి రావు గారు వచ్చేసి దాదాపుగా 4వ ప్లేస్ 5వ ప్లేస్ కు వెళ్ళిపోయారు. అందరు 8వ ప్లేస్కి వచ్చినట్లున్నారు సార్, టాప్ 8వ 10 ప్లేస్ లోపల. అదే సార్, 8వ ప్లేస్ కు వెళ్ళిపోయారు. టాప్ 10 లో ఉన్నారు సార్, టాప్ 10. అవును సార్, టాప్ 10 లో ఉన్నారు సార్ ఆయన. ఆన్ పెసో గ్లోబల్ లీడర్ ప్యానలిస్ట్ లో టాప్ 10 లో ఉన్నారండి. ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఆ దాంట్లో నేను గొప్పగా చెప్పుకుంటా సార్, నేను ఒక 350 అతనికి అకౌంట్లు ఇప్పించాను మన హిందూపూర్ నుంచి. హిందూపూర్ ఒక్కటే. హిందూపూర్ సూపర్ మొత్తం, సార్. హిందూపూర్ నుంచి చుట్టుపక్కల మన హిందూపూర్ లో వచ్చి ఎవరైతే బయట ఊర్ల నుంచి వచ్చి చేపించుకున్న అందరూ ఇచ్చాను. ఇప్పుడు ఆయన చాలా మంది ఇచ్చాను. కృతజ్ఞతగా రిటర్న్ గా మీరు అలా కంపల్సరీగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సార్, సార్ ఖచ్చితంగా అసలు. సార్, ఖచ్చితంగా సార్ ఉంటుంది. రేపు పొద్దున మనందరం కలిసేది గ్యారెంటీ, అందరూ కలుస్తాము, సంబరాలు చేసుకుంటాం సార్ మనందరం కూడా. సరేనా, గెట్ రెడీ ఓకే ఫర్ సార్. దట్. అలాగా అఫిలియేట్ పవర్ ఇలా ఉంటుంది సార్, అఫిలియేట్ చాలా పవర్ఫుల్ సార్ ఇక్కడ. బా, అఫిలియేట్ స్థానం అనేది చాలా పవర్ఫుల్. అదే సార్, అది చిన్న డౌట్ ఉండి కొంచెం అడిగాను సార్, అంత ఇంకేం లేదు. ఓకే సార్, ఓకే చేసుకోవచ్చా సార్, లేదా అనేది డౌట్ ఉంది సార్, అంత ఇంకేం లేదు. రకరకాలుగా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే, సార్ జీ, థ్యాంక్ యూ సార్, చాలా ఓకే సార్, థ్యాంక్స్ సార్, మంచి విషయాలు చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్ జీ, ఓకే బాయ్, ఓకే సార్, బాయ్ సార్. కలుద్దాం సార్ మస్ట్. ఓకేనా, బాయ్ ఓకే సార్, బాయ్ కలుద్దాం బాయ్. సార్, బాయ్ సార్.